ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమర భేరీ మోగించనుంది వైఎస్ఆర్సీపీ. గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి రోగులు విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే ప్రజా ఆరోగ్యాన్ని గాలి కొదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయటం, నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం, ఆరోగ్యశ్రీ ఆసరా కింద ఏకంగా 4,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టడం, చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కార్ కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. రైట్, ఇవాల్టి కార్యక్రమంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో పేద విద్యార్థులకు మెడికల్ విద్యని దగ్గరికి చేయాలి, అలాగే వైద్యాన్ని దగ్గర చేయాలి. ఏ రకంగా ప్రస్తుతం కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది? ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజున్న గడ్డు పరిస్థితి ఏ రోజు లేదని చెప్తూ ఉన్నారు. పేదలకు వైద్యం కూడా అందని సిచ్యువేషన్. టోటల్గా ఈ అంశాలపై ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరు బాట చేపడుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చంద్రబాబు సర్కారు వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా పేద మధ్యతరగతి ప్రజలను పూర్తి స్థాయిలో వారి ఆరోగ్యాన్ని సైతం బలిపేట మీద పెట్టేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో తన బినామీలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం 10 మెడికల్ కాలేజీకి సంబంధించి 1,00,000 కోట్ల విలువైనటువంటి సంపదను తన బినామీల చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోవడంతో పాటు అసలు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని బలిపేట మీద నెట్టడంపై వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్రంలోనే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. పార్టీ కేంద్ర కార్యాలయాల దగ్గరికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఈసారి సాధారణ ప్రజలు సైతం అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మేధావులు, మిగతా కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా కలిసి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదంటూ కూడా వారందరూ కూడా కోటి గలాలుగా గర్జిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు ఈరోజు తెల్లవారుజాము నుంచే పోలీసులను కూడా ఉసుగొల్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపర్తిలో అయితే పెద్దారెడ్డిని ముందుగానే ర్యాలీ సంబంధించి సమాచారం ఇచ్చినప్పుడు కూడా అక్కడ జరగడానికి వీలేదంటూ చివరి నిమిషంలో ఆ ర్యాలీని అక్కడ తాడిపత్రి నుంచి యాడికి అనేటువంటి మండల కేంద్రానికి తరలించే ప్రయత్నం చేయడం కానీ, తర్వాత కుప్పం నియోజకవర్గంలో అయితే అసలు ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదు, ర్యాలీలు జరపడానికి వీల్లేదంటూ హెచ్చరికలు జారీ చేయడం, ఇట్లాంటి అనేకం జరుగుతూనే ఉన్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో సైతం నర్సీపట్నంలో కూడా అదే పరిస్థితి. చాలా చోట్ల ఏకంగా నోటీసులు ఇస్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా కాదని ప్రజా ఉద్యమంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. మేధావులు సైతం తరలి వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికే జగన్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఆ 17 మెడికల్ కాలేజీలు కనుక వర్షంలో పూర్తి అయితే 2,550 మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో వైద్య విద్యని స్థానికంగానే అతి తక్కువ ఫీజుతోటి చదువుకోవడానికి వీలయ్యే అవకాశం ఉండేది. వారి కళలు కూడా నిజమయ్యే అవకాశం ఉండేది. కానీ వీటన్నిటిని కూడా తోసిపుచ్చుతూ పూర్తిగా వైద్యం అందాలన్నా లేదా వైద్య విద్యని పూర్తి చేయాలన్నా అది ధనవంతుల పిల్లలకే అవకాశం ఉండాలనేది చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు జరగబోతున్నాయి. హరి, రైట్ రవీందర్.